అన్ని ఏకాదశులు ఒకెత్తు, ముక్కోటి ఏకాదశి ఒకెత్తు. ఇయాల ముల్లోకాలను నడిపేటి ఆ విష్ణుమూర్తిని మొక్కుకుంటే మోక్షం దక్కుతుందని నమ్మకం. అందుకే ఈ జాముల స్వామివారిని ఉత్తరం ద్వారం నుంచి దర్శించుకొని తరిస్తారట ముక్కోటి దేవతలందరూ వైకుంఠంలా. మరి మనం మనుషులం కదా, అంత భాగ్యం లేదు కాబట్టి గుడులలకు పోయి ఉత్తర ద్వారం నుంచి మొక్కులు పెడతాం. పాండ్రి మరి ఈ పారి వైకుంఠ ఏకాదశి ఎక్కడెక్కడ ఎట్లెట్లా జరిగిందో అట్లా పోయి చూసేద్దాం. వైకుంఠ ఏకాదశి అలా విష్ణు భగవానుడు కొలువై ఉన్న ఆలయాలు మొత్తం భక్తులతోటి శితం పట్టిన ఇయాల గుడులన్నీ గోవింద నామాలతోటి మోతమోగినాయి. పేరున్న గుడుల కాన్నైతే కిలోమీటర్ల కొద్దీ లైన్లు కట్టిండ్రు భక్తులు. ఇక తిరుపతిలో చూడాలే వైకుంఠ ఏకాదశి వైభోగం. ఎంకన్న స్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకునేటందుకు కామన్ పబ్లిక్, లీడర్లు, యాక్టర్లు, ఆటలాడేటోళ్ళంతా కదిలిండ్రు తిరుపతికి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటోళ్లతోని కలిసిపోయి దర్శనం చేసుకున్నాడు. అట్లనే రెండు రాష్ట్రాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బగ్గమందే పోయిండ్రు. దానికి తగ్గట్లే ఏర్పాట్లు కూడా గట్టిగా చేసిండ్రు టీటీడోళ్లు. ఏడాది కోపారి కాబట్టి ఎక్కడ తగ్గలే. ఇక రామభక్తుడు జగ్గారెడ్డి సారు ఇలాకా రామ్నగర్లో జరిగిన పండగ ముచ్చట్లే చెప్పుకోవాలి. రంగరంగ వైభోగంగా జరిగింది ఈసారి కూడా. గరుక్మంతుని మీద కూసున్న సీతారామ లక్ష్మణులను శావ మీద ఊరేగించిండ్రు సంగారెడ్డి పట్నమంతా. అబ్బా, ఏమన్నా జాగిందానొల్ల ఊరేగింపు. దారి పొడువూత చేసిండ్రు భజన. కొన్నేండ్ల వట్టి వస్తున్నదట వైకుంఠ ముక్కోటి ఏకాదశి అలా సీతారామ లక్ష్మణులను ఈ తీరుగా ఊరేగించే ఆనవాయితీడ. బగ్గొచ్చిండ్రు భక్తులు కూడా. భజన చేసుకుంటా, పాటలు పాడుకుంటా భక్తిభావంలా మునిగిదేలిండ్రు. ఇక ఇంట్లా హైలైట్ ఏంటంటే జగ్గారెడ్డి సారే. ఏమన్నా చేసిండా సారు భజన. అద్భుతంగా తీసిండు రాగం. రామభక్తుడు అనిపించుకున్నాడు మల్లోపారి. కడమ జాగల్లో కూడా ముక్కోటి ఏకాదశి మా సంబరంగా అయింది. హైదరాబాదు పట్నం పబ్లిక్ అంతా గుడుల ముంగట్నే ఉన్నారు ఈ పూట. పొద్దుగాల 5ంటికే లైన్లు కట్టిండ్రు భక్తులు. హైదరాబాదు జిల్లాల పొంటైతే పాత గుడులకు, టీటీడీ కట్టిన గుడులకైతే మస్తు మంది పోయిండ్రు భక్తులు. చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయంలా పబ్బతి పట్టిండు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సారు. భద్రాచలం అయితే మారుమోగింది రామనామంతోటి. దర్శనం ఎట్లయిందో భక్తులు చెప్తుండ్రి నుండ్రి. బానే ఉందండి, బానే ఉంది. కొత్తగూడెం నుంచి వచ్చాం సార్ మేము. మంచిగా అన్ని విధాలు బాగానే చూశారు సార్. చాలా బాగుంది. చాలా బాగుందండి. పోలీసు వారు చాలా బాగా సహకరించారు. జై శ్రీరామ్ అండి. చెప్పండి మామ, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లుందమ్మా దర్శనం? బానే ఉందండి. 35 సంవత్సరాల కంచి దర్శనం చేసుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది దర్శనం? ఏర్పాట్లు ఎట్లున్నాయమ్మా? దర్శనం బాగుందండి. అంత సహకారంగా మంచిగా చూసినాం దేవుని దగ్గరికి. ఎంత సంబరపడుతున్నారో, ఎట్లెలిగిపోతున్నాయో చూస్తున్నారా భక్తుల ముఖాలు. మరిగా ఈ వైకుంఠ ఏకాదశి అలా ఆ శ్రీమన్నారాయణుడు భక్తులందర్నీ చల్లగా చూడాలనని మా జోర్దార్ వార్తల తరపున కూడా కోరుకుంటున్నాం.